కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉగ్రదాడి ప్రతి భారతీయుణ్ణి బాధించింది. దేశ పౌరుల రక్తం మరుగుతోంది. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ. ఉగ్రదాడిపై నిరసన గళం. హైదరాబాద్లో దళిత సంఘాల ఆందోళన. పాకిస్తాన్ జాతీయ జెండా దహనం. ఎల్ఓసి దగ్గర హై సెక్యూరిటీ. పెద్ద ఎత్తున గ్రౌండ్లోకి బలగాలు. ఎర్రటి ఎండలో జవాన్ల పహారా. సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు. సామాన్యుల దర్శనాలకు అత్యంత ప్రాధాన్యత. సమన్వయంతో సాగాలన్న హోంమంత్రి అనిత. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్. రజతోత్సవ సభకు తరలుతోన్న గులాబీ దండు. డాన్స్తో ఉర్రూతలూగించిన మల్లారెడ్డి. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించాం. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చామన్న కేటీఆర్. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరణ. రాదన్న తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ లేకుండా రాష్ట్రాన్ని ఊహించలేం. గులాబీ జెండాతో గుండె ధైర్యమన్న హరీష్. సభ సక్సెస్ కావడం ఖాయం. ప్రభుత్వంపై కసితో రైతులు తరలి వస్తున్నారు. కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారన్న ఎర్రబెల్లి. కాసేపట్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ. భారీగా హాజరవుతున్న పార్టీ శ్రేణులు. అధినేత కేసీఆర్ ప్రసంగంపైనే అంతా ఎదురు చూపులు. సభ నుంచి దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరంపై ఎన్డీఏసీ రిపోర్ట్పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న సుమన్. క్రిప్టో కరెన్సీగా కొట్టేసిన నగదు. విశాఖలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్. నిందితుల్లో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు. కూటమి నేతల అండతో భూ ఆక్రమణ. సోలార్ కంపెనీపై రామసుబ్బారెడ్డి ఆరోపణ. ఆదినారాయణ రెడ్డి పైన విమర్శలు. తిరుమల వీఐపీ కాటేజీలో నాగుపాము. అనకాపల్లి జిల్లా మాడుగులలో గిరినాగు. అడవుల్లో వదిలేసిన స్నేక్ క్యాచర్స్. ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యే పీఎం మోసం. మరో ముగ్గురిని ట్రాప్ చేశాడన్న మహిళ. పోలీసులు న్యాయం చేయలేదని ఆరోపణ. సింహాచలంలో గంధం అమావాస్య వేడుక. భారీగా గ్రామీణ మత్స్యకార భక్తుల రాక. పుష్కర్ణిలో స్నానమాచరణ. అనకాపల్లిలో నూకాలమ్మ నెల పండుగ. ఘటాలు సారే ప్రదర్శన. ఊరేగింపులో భారీగా పాల్గొన్న భక్తులు. ఆదిలాబాద్ జిల్లాలో పాత బ్రిడ్జ్ పేల్చివేత. జైనత్ మండలంలోని బ్రిడ్జికి బీటలు. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూల్చివేత. యానిమేషన్ పేరిట స్కామ్. అధిక లాభాలంటూ కోట్లు లూటి. విజయవాడలో బోర్డు తిప్పేసిన ఓ కంపెనీ. జైసల్మేర్ బార్డర్లో హై అలర్ట్. పగలు రాత్రి తేడా లేకుండా గస్తీ. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా నిరంతర నిఘా. భారత్లోని పాకిస్తాన్ పౌరులకి ముగుస్తున్న డెడ్ లైన్. మహారాష్ట్రలో 107 మంది పాకిస్తానీల మిస్సింగ్. కొనసాగుతోన్న గాలింపు.